వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. చలసాని గారు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మనం చూస్తాము. దాని ఇంపాక్ట్ డైరెక్ట్ ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు గ్యాస్కి సంబంధించి బండ క్రైసిస్ అనేది బాగా ఉంది. అంటే దీనికి కారకులు ఎవరంటారు? ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడే అవకాశం ఉందా? ఎన్ని రోజుల్లో బయటపడవచ్చు? ఇది మీకు కనపడేది మన పెట్రోలియం అండి. తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టు రైతుల విషయంలో ఏదైతే యూరియా కానీ మిగతా సల్ఫర్ ప్రొడక్ట్స్ ఏది వచ్చినా సరే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అది కూడా ఎదుర్కోవాలి, ముందే చెప్తున్నాం మనం. ఎందుకంటే ఈ జాగ్రత్త లేకపోతే వచ్చే మన వ్యవసాయ సంవత్సరం మొదలయ్యే నాటికి చాలా ఇబ్బందులు జరుగుతాయి. సరే, కమింగ్ టు పెట్రోల్ విషయం కూడా దాని తర్వాత గ్యాస్కి వస్తాను. పెట్రోల్ విషయంలో మాత్రం ఇంతకుముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండగా $120 $130 కూడా చేరుకుంది 2013లో 110 నుంచి. అప్పుడు కూడా డీజిల్ ₹59 ఉండేది. రూపాయి పెంచుతానంటే కూడా గందరగోళం చేశారు. చాలా అప్పుడు గౌరవ్ మోడీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు తిట్టిన గోడకేసి గుతికేశారు మన్మోహన్ సింగ్ గారిని. అందువలన ఇవాళ మనం పెద్ద చెప్పాల్సింది లేదండి. ఒకవేళ $120 $104 ఉంది, ఇవాళ $110 120 130 వెళ్ళినా ఈ ₹59 తీసుకురామని అన్నాం. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రాలకు వాటేవాల్సి వస్తుందని సెస్ పెంచేసింది, 100% సెస్ పెంచేసింది. దానివల్ల పాత బాకీలు ఇచ్చేసే మొత్తాన్ని కూడా నెమ్మదిగా తీర్చుకుంటూ వెళ్తున్నారు. 10 లక్షల సంఖ్యలో కోట్లు వస్తుంది. ఈ దేశం యొక్క ఆదాయం కూడా 2013లో పోల్చుకుని ఎంత పెరిగిందంటే, కానీ అప్పులు కూడా మరి అంత ఇచ్చిన వాళ్ళు కోవిడ్కి 50,000 కోట్లు ఖర్చు పెడితే 53 లక్షల కోట్లు మోడీ గారు వచ్చిన అప్పులు ఇవాళ 200 లక్షల కోట్లు దాటిపోతున్నాయి ఇండియా అప్పులు. ఏం చేశారు? కొత్తగా ఇండస్ట్రీస్ కట్టారా? కొత్తగా BHEL కట్టారా? కొత్తగా ఇంకేమైనా వైమానిక సంస్థలు ఉంచారా, అమ్మేశారా? అంటే సగటు పౌరుడు ఏం అడుగుతూ ఉంటాడంటే, ఈ బ్యారల్ రేటు పెరుగుతూ ఉంటుంది, 70 అవుతుంది, 80 అవుతుంది, 104 ఈరోజు అయింది. అయితే ఇవి పెరిగినప్పుడు, బ్యారల్ రేటు పెరిగినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నారు, అది తగ్గినప్పుడు తగ్గించట్లేదు అనేది ముందు డైనమిక్ వ్యవస్థ 2010 వరకు ఉండేదండి. 2010లో డైనమిక్ వ్యవస్థ ప్రవేశపెట్టింది ఇండియా ప్రభుత్వం. ప్రభుత్వం కాన్స్టెంట్గా ఉంటుందండి, పార్టీలు మారచ్చు. అందువల్ల ఇప్పుడు డాలర్తో పాటు ఎంత పెంచుతుందో ఆ ముందు రోజు 5 పైసలు తగ్గడం పెరగడం జరుగుతుంది. అది అలవాటు పడడం. కానీ తర్వాత వచ్చిన తర్వాత ఎన్నికల కోసం ఎన్నికలు వచ్చే టైంలోనే పెంచకుండా ఉండటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచడం, ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చింది కదా 10 సంవత్సరాలు 3 సార్లు చూసాం. బ్యారల్ రేటు తగ్గినా కూడా తగ్గట్లేదు. వాళ్ళు ఏంటంటే బార్రెల్ రేటు మీకు తెలిసిన రివర్స్లో వచ్చింది. కెనడాలో అండి, నువ్వు బార్రెల్ మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ ఎక్కువైపోయి మీకు ఒక షిప్మెంటు ఇస్తున్నాను, లేకపోతే 1,00,000 బ్యారెల్స్ ఇస్తాను, నువ్వు పెట్టుకుంటానంటే ఎక్స్ట్రా ఇస్తానని చెప్తున్నారు. మీరు మైనస్కి వెళ్ళింది రేట్లు, నమ్మలేరు మీరు. బారెల్ రేటు $10 కాదు, మైనస్కి వెళ్ళింది. చాలా కాలం $30 ఉన్న మనకేమైనా డీజిల్ పెట్రోల్ ₹10 వచ్చినట్టు ఇవ్వలేదు కదా, మొత్తం తీసుకుంది. ఇవాళ కూడా ప్రజలు ఇవాళ ప్రభుత్వాలు మోసం చేసే ఉద్దేశం లేకపోతే $130 అయినా కూడా మన దేశంలో ఇదే రేట్లు ఉంటాయి, ఇంకా తగ్గితే తగ్గాలి తప్ప. ఇది అదొక పాయింట్. బట్ లెటస్ వెయిట్ అండ్ సీ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాం, మన అది అయిపోయింది. ముఖ్యంగా పెరిగే అవకాశం ఏదైనా ఉందా? పెట్రోల్ డెఫినెట్గా పెంచుతారండి. $150 టచ్ అయినట్టు పెంచకుండా ఎలా ఉంటుంది? అది సెకండ్ పాయింట్ అండి. ఒకటి ఇది కూడా అందరికి నచ్చుతుంది లేదో కానీ, ఒకటి మీరు మన గ్యాస్ మీద, సామాన్య ప్రజలకు సంబంధించిన గ్యాస్ మీద ఒక పక్క మనకి సంబంధం ఉన్నా లేకపోతే దగ్గరలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మన మీద వస్తుంది. ఒడిదుడుకులు అవుతుంది. గ్యాస్ బండి ₹50-60 పెంచడం అనేది, దాని మీద ట్రోల్ చేయటం అనేది వామపక్షవాదులు, కాంగ్రెస్ మాత్రం సరికాదు. ఎందుకంటే దాని మీద ఇప్పుడు సరే మిగతా పాయింట్లు మాట్లాడదాం. అది పెద్ద ఇంపాక్ట్ కాదండి నా ఉద్దేశం. అంటే మీకు కాదంటే ఎవరికి కాదు. మనం 300 తగ్గించారు. సరే, వీళ్ళు చేసిన ₹400 ఉండే బ్యారెల్ని, ₹400 ఉండే గ్యాస్ బండిని 1200 తీసుకెళ్ళి 900 తగ్గించారు అని కాదు. ఇంతకుముందు సబ్సిడీ ఇచ్చేది, ఇప్పుడు ఇవ్వట్లేదు. సబ్సిడీ వితౌట్ సబ్సిడీ కూడా ₹830 ఉండేది. ఏది ఎల్పిజి ధర అండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసే మ్యాజిక్లో విపరీత మ్యాజిక్లు ఇదో మ్యాజిక్. అందువల్ల అదొక పాయింట్. రెండో పాయింట్ నేను అడుగుతా ఉన్నాను వెరీ క్లియర్గా. ఇవాళ ఏం జరగట్లేదని వాట్సాప్ యూనివర్సిటీలో లక్షల సంఖ్యలో మెసేజ్ పెడుతున్నారు. నేను ఇప్పుడు 11 PM ఇస్తే అర్ధరాత్రి అంతా డెలివరీ చేసి అంటూ వచ్చేసి, అర్ధరాత్రి ఆర్డర్ ఇస్తే తెల్లారు ఎన్ని వేల సంఖ్యలో. ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులు చేసుకునే ప్రచారం. అంత అవసరం లేదండి ప్రభుత్వానికి. ఇండియా ప్రభుత్వానికి పెయిడ్ ఆర్టిస్టులు అవసరం లేదు. విషయం వస్తే అర్థం చేసుకుంటే వివేకంతో ఆలోచించే ప్రజలు ఉన్నారు. ఒక రిఫరాఫ్స్ కానీ 5% తీసేయండి. ఇవాళ ఈ దొంగ ప్రచారాలు ఎందుకండి? ఇంకోటి కూడా ఇబ్బంది జరుగుతుంది, అడ్జస్ట్ అవ్వాలి. అసలు వాళ్ళ కమర్షియల్గా ఇబ్బంది పట్టలేదు, కొంచెం ఇన్ని రోజులు తప్పండి. డొమెస్టిక్గా మేము పెట్టినా సరే 28 రోజుల తర్వాత కానీ బుక్ చేయొద్దని అఫీషియల్గా మెసేజ్ చూపిస్తాను. నా దగ్గర ఉంది. ఓకే, ఒక్కోసారి ఒక్కో చోట జరగవచ్చు, ఒక్కో చోట జరగకపోవచ్చు. కానీ ఇవాళ కమర్షియల్గా లేకుండా అనేక చోట్ల దగ్గరికి వెళ్తే ఇవాళ అయోధ్యలోనే ఇవాళ ప్రసాదాలు కొన్ని తగ్గించేసిన సందర్భాలు కనపడుతున్నాయి కదా టెంపుల్స్ అన్నిట్లో. ఇవాళ అంటే ఎక్కడా జరగలేదంటే చెవులో పూలు పెట్టుకున్నారా ప్రజలు?
విశ్వగురు నాయకుడి కోసం మనం భయం చేయడం మన అంటే ప్రజలు బాధలు అక్కర్లేదు, నాయకుడికి భయం చేయడం కోసం ఈ అసలు సమస్యల్ని దుర్మార్గం అండి ఇది. వాస్తవంగా చెప్పాలి. సమస్య చలసాని గారు ఇప్పుడు జనరల్ గా ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు, ఎందుకంటే మనకు అక్కడ హర్మూజ్ జలసంధి దగ్గర టైట్ అయింది. ఎందుకు కావాలండి? ఇరాన్ అబ్బా జాగీరా వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటే మన దేశం మీద బంగ్లాదేశ్ ప్రపంచంలో అన్ని దేశాలను వదిలేస్తున్నారు, మన దేశం మీద సాధించడం ఏంటి? ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళ దేశం గొడవను చూసుకోవాలి, మన దేశం మీద చేయటం ఏంటి? వాళ్ళ నౌకను కాపాడుకున్నాం కదా మన దేశంలో పెట్టి వాళ్ళ రైకులు ఏది ఏదో గురువులు చూసుకుని వాళ్ళకి స్టార్ హోటల్లో పెట్టాం, ఆ ఇద్దరు నావికులందరినీ కొచ్చిలో పెట్టాం, వాళ్ళ ఇద్దరు నౌకలను కాపాడాం. సరే, కమింగ్ బ్యాక్ టు ఒకటండి, ఇబ్బంది జరుగుతుంది. నేను బ్రాడ్ ఆలోచనలో మన ఇబ్బందులు కొంచెం సర్దుకోవాలి. ఈ దేశ ప్రభుత్వం కూడా ముందు ఆలోచనతో స్టాక్స్ పెట్టుకోవట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైనది. వీళ్ళు ముందు ఆలోచించాలి. మిగతా దేశాలు, జపాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాల్లో ముందు ఆలోచనలు ఉంటే బంగ్లాదేశ్తో పోల్చుకోకూడదు. మనం ఆ దిక్కుమాల బంగ్లాదేశ్తో పోల్చుకుంటామా? ఆ సన్నాసి రోగ్ నేషన్ పాకిస్తాన్తో పోల్చుకుంటాం కాదు కదా. అది ఆలోచించుకోవాలి. రెండోది, నేను అడిగే ఇప్పుడు మాట్లాడే ప్రశ్న, హృదయం ఉంటే లేదా సిగ్గు లజ్జా ఉన్న తెలుగు ప్రాంత రాజకీయ నాయకులకి, మిగతా అందరూ ఉందని కూడా లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను. నేను ప్రశ్నిస్తున్నాను. మా భూగర్భంలో మా తెలుగు వాళ్ళ భూగర్భంలో గ్యాస్ దొరుకుతుంది, అబాండెంట్ గ్యాస్ దొరుకుతుంది. దీన్ని గౌరవ ప్రధాని మోడీ గారు నిజామాబాద్ కరీంనగర్ సభలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇంటింటా కూడా స్కీమ్ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఎవరో, తెలంగాణకు కూడా ఇద్దాం. ఎస్, నేను తెలుగు బిడ్డగా చెప్తున్నాను. మా కృష్ణా గోదావరి భూగర్భంలో ఉన్న గ్యాస్ ఏదైతుందో మేము బాధలు పడుతున్నాం. మిగతా వాళ్ళకి ఎవరికి తెలుసండి? ఆ రోజు ఓఎన్జీసీ చేస్తే మా బీఆర్ఎంఈ స్కూల్లో మా గ్రౌండ్ లేకుండా సంవత్సరాలు చేశారు, ఆడుకుండా లేకుండా మా దగ్గర టెంట్లు వేసి కూర్చుని అందరు సర్దార్లు వచ్చారు ఓఎన్జీసీ అని. మేము బాధపడ్డాం. ఏనుగోళ్ళక ఎక్కడ బ్లోట్ వస్తే నరకయాత్ర పడుతున్నారు. రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇస్తానంద బోగసే. ఇవాళ ఈ గ్యాస్ తీస్తే, పెట్రోల్ తీస్తే ఆయిల్ వేయాల్సిన గ్యాస్ తీస్తే అది లేదండి, నీళ్ళు నింపాల్సింది లేదనే కండిషన్ వల్ల మా భూమి కుంగిపోతుందని పెద్దలు కృష్ణారావు గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. దాని మీద కమిటీ వేసింది, స్థాయి కమిటీ ఒకటి ఉంది. అంటే మేము అన్ని బాధలు పడతాను. నేను ఒకటి అంటున్నాను, మా ఇంటింటికి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తర్వాత తెలంగాణ కూడా కాదు, తెలుగు జాతి బిడ్డగా నేను మాట్లాడుతున్నా. సిగ్గు లజ్జ ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు. లజ్జాలు సిగ్గు లేని నాయకులను మాట్లాడట్లా. మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? దేహి అని సిగ్గు లేకుండా వెళ్ళి వాళ్ళని గ్యాస్ బండి ఇవ్వండిరా బాబాని బతిమాలుకునే సిచ్యువేషన్ విదేశాలకి లేకపోతే వాళ్ళకి కంపెనీకి వెళ్ళాల్సిన మీకు ఆ దౌర్భాగ్య స్థితి ఎందుకు? మీ గర్భంలో గ్యాస్ ఉంటే ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ఇంతకుముందు ప్రణాళిక పెట్టారు. తీసి ఇంటింటికి 100 రూపాయల చొప్పున ఇచ్చేసేయండి, లిమిటెడ్ పైప్ లైన్ ఇచ్చేసేయండి. 10 సంవత్సరాల్లో సాధ్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవ్వండి, తెలంగాణలో ఇవ్వండి. అలాగే మనకి ఇక్కడ పారిశ్రామిక అవకాశాలు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్లాంట్లకి ఇక్కడ గ్యాస్ ఇవ్వకుండా దొబ్బుకుపోతున్నారు వాళ్ళు. ఇక్కడ గ్యాస్ ఇచ్చిన తర్వాత గుజరాత్కి దొబ్బుకు పొమ్మనండి. ఇవాళ ఉండవాలి అరుణ్ కుమార్ గారు ఉండగా, లేదా స్థాయి సంఘం ఉండగా 50% రాయల్టీ మీరు వెరిఫై చేయండి అన్నీ. మన స్టేట్కి ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్కి ఇచ్చిందా తీసుకెళ్ళమన్నారు. వీళ్ళు అబ్బా జాగీరని పోతున్నారా? నేను అడుగుతా ఉన్నాను, అసలు దౌర్భాగ్యస్థితి మనకెందుకండి? నాకు అర్థం కాదు. మన భూగర్భంలో గ్యాస్ పెట్టుకుని ఇరాన్ గురించి మాట్లాడతామేంటండి? నేను ఇవాళ మాట్లాడలేదు. గ్యాస్లో అమలాపురంలో అన్ని చోట్ల మేము ఫైట్ చేశాం. తెలంగాణలోని గూడూరు నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా గ్యాస్ కోసం ఉద్యమం చేశాడు. తెలంగాణ ప్రాంతం ఇది ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేసి పాడైపోయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ సే, మేబీ రైట్ పర్సన్ రాంగ్ పార్టీ ఉండొచ్చు. కానీ నేను అడుగుతున్నాను, మా భూగర్భంలో గ్యాస్ పెట్టుకుని మా వంటింటికి మహిళకి వంటికి కన్నీరు లేకుండా చూడాల్సిన మేము పరిస్థితిలో ఎవరినో భద్ర నుంచి దేవరించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి నా తెలుగు బిడ్డలకు ఎందుకని అంటున్నా. మా భూగర్భంలో గ్యాస్ ఉంది కదండి, ఇంటింటికి వంట గ్యాస్ ఇవ్వాలి కదా. రూఫేన్లు బూటేన్లో కానీ దాంట్లో డిఫరెన్స్ ఉన్నా మన గ్యాస్లో పైప్ లైన్ ఇస్తున్నా ఇవ్వచ్చు కదా. ఎందుకని వాళ్ళని బతిమాలుకోని పరిస్థితి, ఆ గుజరాత్కి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కి ఇచ్చుకోవాల్సిన ఏందండి? నాకు అర్థం కాదు. మా అవసరాలు తీరిన తర్వాత మా ఇంటింటికి గ్యాస్ ఇచ్చిన తర్వాత సిగ్గు లజ్జా ఉన్న నాయకులకి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. సిగ్గు లజ్జా లేని నాయకులు నేను అడిగాను కదా, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి, దేబరించమాకండి. ఓకే, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ. నాకు చెప్పండి ఏంటి మన ఇవాళ కృష్ణా జిల్లాలోనంట అగర్వాల్ గారు, మార్వాడి గారి కంపెనీ నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏమని? వీళ్ళు బావులు తోవటానికి. అసలు దాంట్లో ఎంత దుర్మార్గంగా అనుమతి ఇచ్చారంటే, వీళ్ళు అయ్యే జాగీరా. ఓఎన్జీసీ ఇచ్చిన దాన్ని లైట్ ప్రాజెక్ట్స్ మీద ఇస్తున్నామని. రేపు పొద్దున్న అద్భుతమైన భూములండి.
ఈ ప్రపంచంలోకెల్లా అలువెల్ సాయిల్లో డెల్టా భూముల్లో అత్యుత్తమ భూముల్లో ఇవి ఉన్నాయి. తంజావూరులో తక్కువ ఉంది, బికాజ్ కావేరి చిన్నది. ఈ కృష్ణా గోదావరి డెల్టా అద్భుతమైన డెల్టా. బెంగాల్ డెల్టా కూడా ఇస్ గ్రేట్ డెల్టా. ఇండియా మొత్తం మీద కేవలం ఉండేది కృష్ణా గోదావరి డెల్టా, బెంగాల్ డెల్టా, మిగతా చిన్న డెల్టా అలువెల్ సాయిల్ అంటారు. ఇది భూమి ఎక్స్టెండ్ వల్ల అది కొంచెం డెలికేట్గా ఉంటుంది. అలాంటిది అంటే గట్టిగా ఉండని భూమి అండి ఇది. ఇవాళ అలాంటి భూమి దగ్గర మనం జరుగుతుంటే ఇవాళ అగర్వాల్ గారికి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. ఓ పక్కన కేన్ ఎనర్జీ ద్వారా ఇంకొకళ్ళు అంబానీ గారు గుజరాతీ వ్యాపారి అటు దోసుకుపోతున్నాడు, నేను లాక్కుపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భూభాగం నుంచి లాక్కెళ్తున్నారు. ఇప్పుడు మేము పిలిపిస్తే దేశ వ్యతిరేక చేరువుతున్నాడు. మా గ్యాస్ బద్దలు కొట్టడం పిలిపాము. మా ఇంటింటికి మహిళలకి మీరు ఇచ్చింది ఇప్పుడు బుద్ధి రావాలి కదా. మళ్ళీ వెళ్ళి బంద్ చేసుకుంటారా? ఢిల్లీకి వెళ్ళి ఆదాని జిందాబాద్, మిత్తల్ జిందాబాద్, అగర్వాల్ జిందాబాద్, గుజరాతీ మారోళ్ళు బంద్ చేసుకుంటారా? ఆత్మగౌరవం ఉండాలి. ఎందుకు మాట్లాడలేదు? మాలాంటి వాళ్ళు మాట్లాడితే మేజర్ మీడియా 95% వేయట్లేదు. నమస్కారం వాళ్ళందరికీ నేను విత్ డ్యూ రెస్పెక్ట్ ఒక్క తప్పు మాట్లాడినాను. నేను ఐ రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్ట్. ఇంతవరకు నన్ను అప్రకృతంగా బహిష్కరించిన 95% ఛానల్స్ కూడా చెప్తున్నాను. విత్ డ్యూ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మీ ఒత్తిడి మీకు ఉండొచ్చు. ఎవరు నేను ఇప్పుడు తప్ప మీకు మాట్లాడిన వాళ్ళు మిమ్మల్ని బూతులు తిట్టిన వాళ్ళు మీ టీవీలో కూర్చోబెట్టుకున్నారు. ఐ డోంట్ మైండ్ దట్, మీ ఇష్టం. కానీ నేను వాళ్ళు అడుగుతూ ఉన్నాను, మా వాదన వినిపించండి. ఒక తెలుగు జాతి పెట్టుగా అడుగుతున్నాను, ఏంటండి ఇది? నా వాదన అక్కర్లేదు, మాలాంటి వాళ్ళ వాదన, నేను పిల్ల పని పర్వాలేదు. మన భూభాగంలో ఉన్న గ్యాస్ని వదిలిపెట్టి మన చేతిలో ఉన్న పెట్టిన వదిలిపెట్టి ఎక్కడ ఏదో ఆకాశంలో మబ్బులు చూసి చేతిలో ఉన్న ముంతలో నీళ్లు కుండను బద్దలు కొట్టుకుంటామండి. ఇది ఒక ప్రధానమైన అంశం మీరు చెప్పి. చాలా ఆత్మగౌరవానికి, హక్కులకి, నా భావితరాలకి అత్యంత ముఖ్యమైనది. విభజన హామీలు అవ్వకుండా నమ్మక ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇంకా తాబేదారులుగా మారతారేంటండి కొంతమంది. ఈ ఓవరాల్గా ఈ హర్మూజ్ జలసంధి దగ్గర మొత్తం అన్ని దేశాలని నౌకల్ని వాళ్ళు బ్యాన్ చేశారు. అయితే కొంత డిప్లొమసీ కూడా ఇప్పుడు జరుగుతోంది కదా, మన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నౌకలు వస్తున్నట్టు కూడా వార్తలు. పాకిస్తాన్ ఎట్లా ఉంది డిప్లొమసీ? ఎట్లా ఉంది డిప్లొమసీ అనేది? ఆ చైనా కంటే బంగ్లాదేశ్ కంటే గొప్పగా ఉండలేదు. వాళ్ళకని అనేక దేశాల తర్వాత మనం మొదలుపెట్టాము. వాళ్ళకి ఉచితంగా వెళ్ళిపోతుంది ఎంత కావాలంటే. అంటే మొదట్లో పొరపాటు ఏదైనా చేసామా మనం? అంటే ఏమి లేదండి. ఇజ్రాయెల్కి వెళ్ళి మోడీ గారిని కూడా అనవసరం ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. ఒక నేను ఐ డిఫరెంట్ థింగ్ ఇన్ సర్టన్ యాంగిల్స్. ఆయన్ని ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్, ఇండియా మదర్ ల్యాండ్ అన్నారని చెప్పి లక్షల సంఖ్యలో ట్రోలింగ్ జరుగుతున్నాయి. అవును, ఆయన అలా అనలేదండి. ఆయన అందే కట్ అండ్ పేస్ట్ చేశారు. ఇండియాలో ఉన్న యూదులకి ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్, ఇండియా మదర్ ల్యాండ్ అన్నారు. దానికోసం మనం మాట్లాడతామా? కాదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం విత్ బ్రాడ్ ఆలోచనతో చూసుకుంటే కనుక ఆ రోజు ఆయన వెళ్ళి రావడం పొరపాటున అన్నాను, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇరాన్ మీద మన తోటి దేశం ఎన్నోసార్లు మాట్లాడిన దేశం, మన మధ్యలో ఒక దేశం అడ్డు ఉంది అంతే. మనకి మధ్యలో పాకిస్తాన్ ఒకటే అడ్డు ఉన్నది. సరే, లేదా డైరెక్ట్గా చబహార్ పోర్ట్ని మనం దాదాపు 1700 కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ పెట్టి మనం డెవలప్ చేసుకుంటా, దాని ద్వారా సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి ఆఫ్ఘనిస్తాన్ మనం ఒక సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాం. ఇరాన్ దేశం నుంచి తక్కువ రేటుకి ఆయిల్ కూడా ఇంతకుముందు వచ్చింది. మన యూనియన్ బ్యాంక్ కూడా తీర్చడానికి వడ్డీలు లేకుండా వాళ్ళు కొంచెం వడ్డీలు ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. 370 ఆర్టికల్ పక్కన పెట్టండి. అలాంటి దేశ అధ్యక్షుడిని, ఒక మతాధినేతను, సుప్రీంని ఒక మర్డర్ చేసినప్పుడు మనం సంఘీభావం తెలియజేస్తే సరికాదని ఖండించి ఒక సంతాపం తెలియజేసిన విషయం బాధ్యత ఉంది. దాంట్లో లోపం జరిగింది. కానీ మనమేమో వాళ్ళకి అమెరికాకి ఆశ్రయం లేదు, పాకిస్తాన్లా కుట్రలు చేయలేదు. మనం న్యూట్రల్గానే ఉన్నాం కదా. ఆ విషయం ఇజ్రాయెల్కి సహాయం చేయలేదు, లేదా మిడిల్ పంపించలేదు, ఇరాన్ అందువల్ల ఆ లోపాన్ని పట్టుకుని మనం చేయడానికి వీల్లేదు. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఎందుకంటానంటే కొంచెం ఆలోచనతో మన దేశం ఇంతవరకు అంటే వాళ్ళ యొక్క యుద్ధనౌకను కాపాడి కొచ్చిన్లో పెట్టుకుని వాళ్ళందరినీ అల్లుళ్ళలో చూసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇమ్రాన్ యుద్ధ నావికుల్ని మన కొచ్చిన్లో ఇవాళ వరకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకున్న సందర్భంలో ఒక 50 షిప్లు 100 షిప్లు వాళ్ళు వదిలినంత మాట వాళ్ళు వదలటం అంటే వాళ్ళ జలాల్లోంచి వదలట్లేదు. ఇది విచిత్రం. అంతర్జాతీయ జలాల్లోంచి ఈవెన్ ఉమెన్ దేశం పక్క నుంచి వచ్చిన వాళ్ళు దాడి చేస్తానంటారు ఏంటండి? అది తప్పు కదా అంటున్నా నేను. అంటే వాళ్ళ గురించి అమెరికాని వేసుకోమనండి, ఇజ్రాయెల్ని వేసుకోమనండి, మన దేశం మీద దాడి ఏంటి? మనం నావికుల్ని, మన ఇండియన్స్ని చంపేయటం ఏంటి అంతమందిని? దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? అబ్సల్యూట్లీ కాంగ్రెస్ కూడా వన్ సైడ్ మాట్లాడుతుంది. వన్ సైడ్ కాదు, మన దేశంలో వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. వీళ్ళు గ్యాస్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేసింది వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంబానీ గారికి వాళ్ళే కదా. వీళ్ళు కూడా అంతే, వాళ్ళు డైరెక్ట్గా తలుపు తెరిచారు. ఈ ప్రభుత్వం గుజరాతీ గౌరవ ప్రధానమంత్రిగా
మొత్తం డోర్లు కూడా తెరిచి ఇచ్చేస్తున్నారు. ధ్రువరాత్రి ఈ లేటెస్ట్ మిడిల్ ఈస్ట్ మీద ఒక వీడియో చేశాడు. అందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ వైజాగ్ దగ్గర నుంచి వెళ్ళిన ఇరాన్ నౌక ఏదైతే ఉందో దాని మీద దాడి చేస్తే మోడీ ఎందుకు మాట్లాడలేదు, ఇండియన్ ఓషన్కి గార్డెన్ అని చెప్పుకున్న వ్యక్తి ఇండియన్ ఓషన్లో జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు అనేది ధ్రువరాత్రి చేసి ధ్రువరాటి అద్భుతంగా చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇది మాత్రం అంటే మనం ఏదో సైట్ ఉండాల్సిన పని లేదు, చర్చి పెట్టమనండి ఎవరైనా 4 మనుషులను పిలిపించి. ఏమండి కాపలాదారి వీళ్ళ తాతగారికి చెప్పారా గార్డెన్ అని మోడీ చెప్పింది కూడా రండి, అది కాదు మన ఇండియన్ వాసులో ఉన్నాయి అన్నీ కూడా. ఏది ఆఫ్రికా దేశాలు కూడా ఇండియన్ మడగాస్కర్ దగ్గర నుంచి సోమాలియాలో కూడా పైరేట్స్ ఉన్నారు. ఆ ఇండియన్ ఓషన్ ఉంటే మనం వెళ్ళి వాళ్ళందరూ కాపలాకి వస్తున్నామా? మన రౌకలు మనం కాపాడుకుంటానే కష్టపడుతున్నాం. మన దగ్గర అద్భుతమైన ఇది ఉందండి, మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ 2 విమాన వాహక నౌకలని 3వ తయారవుతుంది మనకి. ఇవాళ ధ్రువరాటి గారు వాళ్ళు చేసుకోండొచ్చు, కానీ అది మన జలాల్లో అనేక దేశాలు కూడా ఇక్కడ విశాఖపట్నంలో పెరేడ్లో పాల్గొన్న తర్వాత ఆ యుద్ధం మళ్ళా చెప్తున్నా, ఆ యుద్ధం అనేది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. మన దేశ జలాల్లో ఉన్నంత వరకు మన దేశం రక్షణ బాధ్యత. నా దేశంలో పాలకుడు ఎవరున్నా సరే ఖచ్చితంగా దానికి జవాబుదారీ వహించి ఉండేవాడు. అంతర్జాతీయాల్లో వెళ్ళటమే కాకుండా శ్రీలంక బోర్డర్ దాటిపోయి అటేపించి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాడి చేశారు, టోర్పళ్ళు వేసి పెట్టారు. వాళ్ళందరూ శ్రీలంక వాళ్ళు మిగతా బతికున్న వాళ్ళు కాపాడారు. ఇంకో షిప్ని లావణ్ణి మనం పెట్టుకున్నాం, ఐరిస్ ఇంకో షిప్ని శ్రీలంక కాపాడేది. 2 షిప్ని మిగిలిన. ఇప్పుడు దాని మీద ఎందుకు స్పందించలేదు అనేది ఏం స్పందించాలండి మనం? ఇలా సరికాదు. ఇప్పుడు మనం స్పందించి దాన్ని చేస్తే అమెరికాతో యుద్ధంలోకి వచ్చినట్టు మనం. ఆ 2 దేశాలు అదేంటండి, ఇది మాత్రం కామన్ సెన్స్ ఉండొద్దా? ఆ దేశం అమెరికా యుద్ధంలో ఉన్నాయి, మనం వెళ్ళి ఇప్పుడు అమెరికా టార్పెడోలను ధ్వంసం చేస్తే మన అమెరికాతో యుద్ధంలోకి వచ్చినట్టు. మన దేశం న్యూట్రల్గా ఉంది. మన దేశ జలాల్లో కానీ అంతర్జాతీయ మన వరకు జలాల్లో కానీ నాటికల్ మీద ఎంతైతే ఉందో అది మన జవాబుదారీ. ఇవాళ అందుకే యుద్ధ నౌకల్ని సైనికులు తీసుకుని కాపాడుకుని లోపల పెట్టుకున్నాం ఇరాన్ని. అమెరికా కోపం వస్తుంది తెలిసినా కాపాడుకున్నాం. ఐ రైట్?